This conference state-wise will now be GST. recorded. Right? First, before this, let me understand the yesterday scenario. Once first I post the yesterday scenario, it's now. So where we post the transaction? FB 70. Right? First, invoice date, customer. I chose Wonkar customer. Tax amount 1,18,000. So 1 lakh is the invoice value and 18,000 is the tax value. State wise GST. And I chose 3 lakhs sales revenue amount 1,18,000. Tax code, I created one more tax code, that is VO2 for AP. VO2 for, sorry, first we maintain the first tax, right? VO1. Calculate tax, VO1. Click on payment tab, pay term 0001, tax tab, 18,000 GST. So simulate, right? Customer debit to sales revenue to, see here, observe TS, Telangana Central GST payable, Telangana State GST payable. Right. Now, I chose one more customer for Andhra Pradesh, but it shows AP CGST, AP SGST. Like invoice date, customer, amount, same. I chose same amount, 1,18,000. Text, state-wise GST. I bracket mention AP Andhra Pradesh. Relax. I chose tax code is VO. VO2. Calculate tax. Line item also VO2. Payment tab. See here which applies discount method. Change to 18% GST. ఏంటిది ఏమైంది? Guys, I'm audible you? Yes, sir. Yes, sir. Multiple strings which up. Just a moment. Okay. So basic data tab and simulate. Observe AP SGST, I mean CGST payable, AP SGST payable. Right? Save. Document display. Right. Now the question is, what are the required properties to generate this state-wise GST? Anyone?
వాట్ హ్యాపెన్? ఎవరు మాట్లాడటలేదు? What are the things which are required to post invoice or to generate invoice like state-wise GST? Fine, do one thing. Today people do R&D for this. The next class which you people guide me or let me know. So what are the things which you configured for generating this? Clear? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ట్యాక్సెస్ ఎలా చేయాలో అవుట్పుట్ ఎలా చేయాలో చూపించాను, రైట్? సో దానిని బేస్ చేసి ఇప్పుడు నాకు ఇలాంటి ఇన్వాయిస్ టుడే జస్ట్ షో బోత్ ద థింగ్స్ లైక్ తెలంగాణ వైస్ జిఎస్టీ అండ్ ఆంధ్ర వైస్ జిఎస్టీ. సో దీనికి కావాల్సిన రిక్వైర్డ్ పారామీటర్స్. యోగానంద, ఎనీ ఐడియా ఫర్ దిస్? ట్యాక్స్ కోడ్, ట్యాక్స్ ప్రొసీజర్ డిఫైన్ చేయాలి సార్. ట్యాక్స్ కోడ్ సెపరేట్గా ట్యాక్స్ ట్యాక్స్ ప్రొసీజర్ మళ్ళీ ప్రొసీజర్ క్యాలిక్యులేషన్. రైట్, ట్యాక్స్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తే మళ్ళీ మారుతుంది. అప్పుడు ఏదో ఒక ట్యాక్స్ అప్లై అవుతుంది, రెండు ట్యాక్సెస్ రావు కదా. క్యాలిక్యులేషన్ మెథడ్ క్రియేట్ చేయాలి సార్. క్యాలిక్యులేషన్లో ఓటు క్రియేట్ చేస్తావు, ఓకే. నేను ప్రాక్టికల్ చేసి చెప్తాను సార్. ఆల్ రైట్. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? బా సర్వర్లో అయితే చేదరా. సరే, యాక్చువల్గా హనాలో ట్యాక్సెస్ ఎలా డిజైన్ చేయాలో నేర్పిస్తానని చెప్పాను. అది యాక్చువల్గా హనా సర్వర్ రావట్లేదు. సరే, మీరు ఇవాళ అదర్ స్టేట్కి జిఎస్టీస్ ఎలా రన్ అవ్వాలి అనేది మీరు ఒకసారి కాన్ఫిగర్ చేయండి, ట్రై చేయండి. సెకండ్ థింగ్, సో మీరు ప్రాక్టీస్ చేసినట్టు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No, sir, as of now. రైట్. The remaining people? నో సార్, ఐఎమ్ క్లియర్. ఈసీసీ రావట్లేదు కాశీ గారు. S4 లో సేమ్ ప్రొసీజర్ కదా ట్యాక్సెస్ కి. సో మీకు S4లో ఒక బీపీ బిజినెస్ పార్ట్నర్ తప్పితే రిమైనింగ్ అన్ని కూడా సేమ్ అండి. ఓకే, లైక్ డిస్కౌంట్, ఫిక్స్డ్ డే, నెంబర్ ఆఫ్ డేస్, డన్నింగ్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అవన్నీ సేమ్ లైక్ ఈసీసీ. ఈవెన్ taxes, TDS, everything same like ECC. The only changes is this one, BP, business partner. ఇవన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే తెలుస్తుంది, ఏదో ఒకసారి చూస్తేనే వచ్చేది కాదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ వన్ బై వన్ క్లారిటీ చేసుకుంటూ వస్తే మనకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. బ్యాంక్ సెటప్ కూడా చేంజ్ చేస్తుంది S4. నో, సో బ్యాంక్ కాన్ఫిగరేషన్ ఇస్ టోటల్లీ చేంజెస్. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా మీకు హనా క్లాస్ చెప్పినప్పుడు. సో అది ఏంటంటే యాక్చువల్గా మీకు ఫ్యూరీలో డిజైన్ చేస్తాం. చెక్ ఇష్యూ, చెక్ డిపాజిట్ అనేది ఫ్యూరీలో డిజైన్ చేస్తాం. రిమైనింగ్ టాస్క్ అంతా కూడా ఈసీసీలో చేస్తాం. ఓకే,
అది చెక్ ఇష్యూ నేను క్రియేట్ చేస్తుంటే లింక్ మారుతుంది సార్. ఫియోరీకి ఏమో వెళ్తుంది, మళ్ళీ అది కనెక్ట్ కావట్లేదు యాక్చువల్. అది ఒకసారి ప్రొవైడర్ని కాంటాక్ట్ చేయండి మేడం. ఓకే. All right. So నేను వాళ్ళ క్లాస్ I just convert this recording and mail you. Just go through the today recording and everyone will try it off. So what are the changes? What are the required parameters to configure to generate state-wise GST? So tomorrow the classes as usual, the individual batch wise. And tomorrow the first session for every batch I definitely ask the question. Clear? Okay, sir. All right. Yes. Thank you all. Enjoy the weekend.